హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు గురువారం మార్చి 5న అనేక క్షేత్ర విభాగాల తనిఖీ పర్యటన నిర్వహించారు. కార్యాచరణ సంసిద్ధత మరియు భద్రతా సమన్వయాన్ని సమీక్షించారు. మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ వహాబ్ అహ్మద్ ఆల్ హువైబ్ బహుళ యూనిట్ల సందర్శించారు. అక్కడ భద్రతా డైరెక్టర్ల వ్యవహారాల విభాగ అధిపతి మేనేజర్ జనరల్ హమద్ ఆల్ మునీషిఫీ మరియు ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ వ్యవహారాల విభాగ అధిపతి బ్రిగేడియర్ అబ్దుల్లా అహ్మద్ ఆల్ అతీకి ఆయన్ను స్వాగతించారు. అయితే పర్యటన సందర్భంగా ఆల్ హువైబ్ వర్క్ ఫ్లో విధానాలను సమీక్షించారు మరియు ఆమోదించబడిన కార్యాచరణ ప్రణాళికపై వివరించారు. సంఘటనకు త్వరిత ప్రతిస్పందనలను నిర్ధారించడానికి మరియు అధిక స్థాయి భద్రతా సంసిద్ధతను నిర్వహించడానికి క్షేత్ర రంగాల మధ్య సమర్థమైన సమన్వయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మంత్రిత్వ శాఖలోని వివిధ రంగాల్లో సిబ్బంది కృషి మరియు అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు. కువైట్లో భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో వారి పాత్రను హైలైట్ చేశారు. సందర్శన ముగింపులో దేశం మరియు దాని వనరులను కాపాడడంలో వారి నిబద్ధత మరియు జట్టు కృషిని కొనసాగించాలని ఆల్ హువైబ్ అధికారులు మరియు సిబ్బందిని కోరారు. ఇప్పుడే అందిన తాజా వార్త. కువైట్ దేశ గగనతలంలోకి చొరబడిన శత్రు క్షిపణి మరియు డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా కువైట్ వైమానిక రక్షణ విభాగాలు ప్రస్తుతం స్పందిస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం మధ్యాహ్నం ధృవీకరించింది. జాతీయులు మరియు దాని నివాసితుల భద్రతను నిర్ధారించడానికి రక్షణ వ్యవస్థలు వచ్చే బెదిరింపులను చురుకుగా అడ్డుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ప్రాణ నష్టము లేదా నష్టం గురించి తక్షణ నివేదికలు జారీ చేయబడలేదు. అయితే పరిస్థితి అభివృద్ధి చెందుతున్నందున భద్రత మరియు అత్యవసర బృందాలు అధిక హెచ్చరికలో ఉన్నాయి అంటూ తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, బై టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.